మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఎక్కువగా యూరియా కొరత వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు గతంలో యూరియా ఆర్బీకేల ద్వారా మరి రైతులకు పంపిణీ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఖండబలం ఉండేవాందే రాజ్యమైతా ఉన్నట్టుగా ఈరోజు యూరియా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లోనే యూరియా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఆర్బీకేలకు మేము ఏమన్నా డబ్బు చెల్లిస్తే రైతులు మరి ఆనాడు ఆర్బీకే ద్వారా మనం అంతా కూడా బస్తాల ప్రకారంగా ఒక్కొక్క పాస్బుక్ కానీ లేకుంటే ఎన్ని కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకోసమని మరి కలెక్టర్ గారిని కలిసి మా యొక్క ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల ప్రాంతం జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క కేసీ కెనాల్ కానీ మరి అదేవిధంగా ఎస్ఆర్బీసీ కానీ తెలుగు గంగ కింద కూడా రైతాంగం ఎక్కువగా వరి పంట వేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా వరి పండించే జిల్లాలో నంద్యాల కూడా మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ యూరియా కూడా చాలా వరకు రైతులకు అవసరం ఉంది. మరి అవసరం ఉన్నప్పుడు రైతులకు యూరియా కూడా మరి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం మరి రైతుల యొక్క కడుపు కొడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే రైతులు చాలా విధాలుగా ఈరోజు గిట్టుబాటు ధర లేక చాలా వరకు నష్టపోవడం జరిగింది. మరి గోరు చుట్టుపై రోకలు పోటన్నట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం మరి చేస్తూ ఉంది. కాబట్టి మేము కలెక్టర్ గారికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈ యొక్క నంద్యాల ప్రాంతం కానీ, ఆళ్లగడ్డ కానీ, పనగానిపల్లి కానీ, నందికొట్టుకూరు కానీ, ఆత్మకూరు కానీ ఈ ప్రాంతాల్లో మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లారీలు ఎక్కి ఆ యొక్క ఎవరైతే టీడీపీ రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇవాళ వైసీపీ రైతులకు ఎలాంటి పరిస్థితి ఒక బస్తా కూడా ఇవ్వము అని ఒక హుకుం జారీ చేస్తా ఉన్నారు. మరి మేము అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము డబ్బు కట్టినాము, మాకు కూడా ఇవ్వాలి కదా, మేము కూడా రైతులమని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళను కూడా అధికారులను కూడా బూతులు తిడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా మేము సెలవు పెట్టి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉద్యోగాలు చేయలేమనే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారి మీద దీని మీద చర్యలు తీసుకుంటాము. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూరియా మరి రైతులకు అందరికీ పాస్బుక్ల ప్రకారంగా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది.